24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 నారా లోకేష్ ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి నారా లోకేష్ గారు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా తనని తాను మలుచుకున్న తీరు చాలా మంది ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా జనగళంతో అంటే యువగళం అనే కార్యక్రమంతో ఆయన ప్రజల ముందుకు వచ్చి అంటే గతంలో ఎమ్మెల్సీగా మినిస్టర్గా చేసి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నా కానీ చాలామంది తనను విమర్శించినా కూడా అవి కూడా ఒక ఆశీర్వాదంగా తీసుకుని తనను తాను మలుచుకుంటూ ప్రజలకి ఏ రకంగా మనం ఉపయోగపడాలి, ప్రజల పట్ల మనం ఏ రకంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా యువగళం పాదయాత్రతో చాలా అద్భుతంగా తను ప్రజల సమస్యలు తెలుసుకుంటేనే ఒక నాయకుడిగా ఎలా మలుతాడు అనేది ఒక్క నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోవచ్చు. నిజంగా మొన్న అటు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అందరూ ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు, నరేంద్ర మోదీ గారి దగ్గర తీసుకుంటే ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి ఆగిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి అన్న మీ ఆశీర్వాదం తీసుకుంటానంటే పవన్ కళ్యాణ్ గారు వద్దు బాగోదు అని చెప్పి అంటున్నా కూడా లేదన్నా నేను తీసుకుంటాను అని చెప్పి ఆయన కన్విన్స్ చేసి ఆయన కాళ్ళకి నమస్కారం చేసిన తర్వాత చాలామంది మనసులు అంటే అప్పటిదాకా ఆయన మీద కొంతైనా సరే అంటే నారా లోకేష్ గారు అనే కొంతమంది అయినా ఎవరన్నా ఇబ్బంది పడి ఉండొచ్చేమో, కానీ ఆ ఒక్క క్షణం తర్వాత ప్రతి ఒక్కరూ కూడా నారా లోకేష్ గారిని ఇంత అద్భుతమైనటువంటి వ్యక్త, ఇంత అంటే ఆప్యాయత గల వ్యక్త, ఆయన ఎంత ఎదిగినా నిజంగా చెప్పాలంటే మాజీ సీఎంకి మనవడు, ఇప్పుడు ప్రజెంట్ సీఎంకి కొడుకు, ఒక ఎమ్మెల్యేకి బాలకృష్ణ గారికి అల్లుడు. ఇంకా అసలు ఆయనకు ఉన్నటువంటి వ్యత్యాసం, ఆయన పీక్స్, ఆయన స్టార్డమ్ అంతా కూడా అయినా కూడా వ్యక్తిగా నారా లోకేష్ గారు ఒక 10 మెట్లు ఎక్కారనుకోవచ్చు. మొన్న అంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నీ మనం చూస్తున్నాం. అన్నీ కూడా ముఖ్యంగా తెలుగుదేశాన్ని, అటు నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఆ కుటుంబాన్ని వేధించిన తీరు చాలామంది గమనించారు. కానీ నారా లోకేష్ గారు సెటిల్డ్గా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించటంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత నిజాయితీగా ఉంటారో అదే నిజాయితీ నారా లోకేష్ గారిలో కూడా కనిపించిందంటే అది వాళ్ళకు ఉన్నటువంటి విజన్ అలాంటిది. ముఖ్యంగా ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. ఏదైనా సరే ఒక నాయకుడు నిలబడాలి అంటే వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలి అని చెప్పి పాదయాత్ర చేసి ఎంతోమంది ప్రజల కష్టాలు చూసి చెలించిపోయి ఒక రెడ్ బుక్ అనే దాన్ని తీసుకుని ప్రతి దాన్ని ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా చేశారు, వీళ్ళ సమస్యలేంటి దాంట్లో రాసుకున్నారు, దానికి కారణం ఎవరో కూడా దాంట్లో రాసుకున్నారు, దానికి ఏం చేయాలి అనేది కూడా ఒక ప్రణాళికగా రూపొందించుకుని తెలుగుదేశం బలపడటానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసుకుని ప్రజల్లో ఒక నిజమైన నాయకుడిగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుని ముఖ్యంగా నారా లోకేష్ గారు ఆయన తలుచుకుంటే ఏ కుప్పంలోనో లేదంటే వాళ్ళకి అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి కడపలో పులివెందుల్లో జగన్ గారికి ఉన్నట్టు కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉండొచ్చు, ఇంకొక బొత్స గారు లాంటి వ్యక్తులకి విజయనగరం సైడ్ ఉండొచ్చు. అలాగా ఎవరికి వాళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఉన్నారు, ఆ ఏరియాలో నుంచోవచ్చు, అక్కడ ఈజీగా గెలిచేయచ్చు. కానీ నారా లోకేష్ గారు ఆ పని చేయలే. 2019లో కానీ ఇప్పుడు కానీ ఆ పని చేయలే. నేను ఎప్పుడూ గెలవనటువంటి సీట్ని ఎంచుకుంటాను, ఎప్పుడూ గెలవనటువంటి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుంటాను. ఆ నియోజకవర్గంలో గెలిచి చూపించే విధంగా, నా పనితనాన్ని మెచ్చుకునే విధంగా నేను రూపొందించుకుని వాళ్ళ ముందుకు వెళ్తాను. అప్పుడే వాళ్ళు గెలిపించిన తర్వాతే నేను మళ్ళీ ప్రజల్లో తిరుగుతాను. ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి పట్టున్న నియోజకవర్గాలు, టీడీపీకి కంచుకోట్ల నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడూ గెలవనటువంటి నియోజకవర్గాన్ని తీసుకుని చెప్పాలంటే ఇది నా అడ్డ అనుకునే విధంగా చేసుకునే విధంగా నారా లోకేష్ గారు మలుచుకున్న తీరు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సీఎం కొడుకుగా చాలా బలంగా ఉండేటువంటి ఆయన అక్కడ మంగళగిరిలో ముఖ్యంగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అక్కడ యువతరానికి ముఖ్యంగా ఏం కావాలి,
టెక్నికల్ స్కిల్స్ ఏ రకంగా వాళ్ళ నుంచి బయటకు తీసుకురావాలి, ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అనేక రకాలుగా మంగళగిరి చుట్టుపక్కల ఉండటమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది యువతకి ఒక పెద్దన్నలా నిలిచారు నారా లోకేష్ గారు. ఈసారి ఆయన గెలవటం, ఆయన తర్వాత ముఖ్య పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన దగ్గరుండి, మా అన్న పవన్ కళ్యాణ్ గారు, మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు అండగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలని నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి నారా లోకేష్ గారు. ఒక నిజమైన నాయకుడిని మీలో చూస్తున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా మిమ్మల్ని మీరు మలుచుకున్నటువంటి తీరు ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని, ఒక అద్భుతమైనటువంటి మంత్రిని ఈసారి 2024 ఎలక్షన్స్లో మనం మరింత ప్రజలకు చేరువవ్వాలని చెప్పి మా TV24 తరపు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.